హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. మోహన్ బాబు గారికి సంబంధించి గత కొద్ది రోజులుగా వారి ఇంట్లో జరుగుతున్నటువంటి అల్లర్లు, అలజడులు, గొడవలు వీటన్నిటికి సంబంధించి మీరు వినే ఉంటారు. అయితే బన్నీ గారి అరెస్ట్ జరిగి మీడియా మొత్తం అటెన్షన్ అటు, పోలీస్ అటెన్షన్ మొత్తం ఇటు ఉన్న టైంలో మోహన్ బాబు గారు ఎస్కేప్ అయిపోయారని అయితే కొంతమంది మాట్లాడుతున్నారు. సో వేర్ ఈజ్ మోహన్ బాబు అంటే వేర్ ఈజ్ పుష్ప అన్నట్లుగా అయితే ఒక చర్చ నడుస్తుంది. దీనికి సంబంధించి ఒకసారి దాస విజ్ఞాన్ గారిని అయితే అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. వేర్ ఈజ్ పుష్ప, అలాగే వేర్ ఈజ్ మోహన్ బాబు, ఎక్కడున్నారు ఆయన? పారిపోయారా, పరారియా, ఏంటి? చాలా రాస్తున్నారు ఆయన గురించి. నెంబర్ 1, ఇంటెన్షనల్గా ఒక మీడియా మోహన్ బాబు మీద కక్ష పెంచుకొని దాడి చేయడానికి వచ్చింది. గతంలో వాళ్ళకంటూ కొన్ని గొడవలు ఉన్నాయనేవి ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు అంటే, మా ఆఫీస్కి గన్ను పట్టుకొని వచ్చాడు మోహన్ బాబు తెలుసా, ఆ రోజు మేము ఇంకా రికార్డ్ చేసాము, రికార్డింగ్స్ ఉన్నాయని చెబితే వెళ్ళాడు, అది ఇది సంగతి. అప్పటి నుంచి మాకు ఆయన కొంచెం ఇది ఉంది. ఆయన ఊట్స్ ఎప్పుడు వచ్చినా సరే ముందుండి మేమే డ్యామేజ్ చేస్తూ ఉంటాం. వాళ్ళ అబ్బాయి సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయినా సరే ముందుండి మేమే డ్యామేజ్ చేస్తూ ఉంటాం. వాళ్ళ సినిమాలు ఏ వచ్చినా సరే మేము ఖచ్చితంగా డ్యామేజే చేస్తాం, ఎందుకంటే మాకు పాత పగలు ఉన్నాయి అని చెప్పుకుంటూ వస్తున్నారు. అంటే వాళ్ళు ఇలా చెప్పలేదులే, నాకు తెలిసినటువంటి సమాచారం. అంటే వాళ్ళు ప్రవర్తించే తీరది. ఈ విధంగా ఎప్పటి నుంచో మోహన్ బాబు గారిని టార్గెట్ చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పెద్ద ఇష్యూ జరిగేసరికి ఈ ఛానల్ మొత్తం పండగ చేసుకుంది. బాబా ఇది కదా నేను చూడాలనుకున్నాను, 2 కళ్ళు ఎంత బాగున్నాయో అని చెప్పేసి కంటి నిండా నిద్రపోయారు అందరు ఆ రోజు. ఇకపోతే అక్కడికి ఒక ఆయన్ని పంపారు, వెళ్ళి కవరేజ్ చేసుకురా అని. అమ్మో మోహన్ బాబు ఇంటికా వద్దు, పైగా మనము అని తెలిస్తే కొడతాడు, రక్కుతాడు, తిడతాడు, నేను పోను. లేదు నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి. ఏమన్నా పంపుతారు, ఆయనను పంపిద్దాం. ఎందుకు? ఆయన స్వామిమాలలో ఉన్నాడు. స్వామిమాలలో ఉన్నాడు వెళ్ళాడు అనుకో, మోహన్ బాబు రక్కినా కూడా మనకి ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది. ఈయన కూడా వెళ్ళి ఆయనను గిల్లి రావాలి. ఎందుకంటే మోహన్ బాబు స్వామిమాలలో ఉన్న వాళ్ళని గౌరవిస్తాడు. బేసికలీ ఏమనడానికి లేదు, నోరు తెలిసి తిట్టడానికి కూడా లేదు. సో వాంటెడ్లీ వీడిని పంపారు. ఈ వెళ్ళిన మనిషి ఏం చేశాడు, యాక్చువల్గా తలుపులు బద్దలు కొట్టుకొని మనోజ్తో పాటు లోపలికి వచ్చినప్పుడు కావాలనే మిగతా వాళ్ళు ఎవరు రాలేదుగా మోహన్ బాబు దగ్గర మొహం మీదకి చెప్పండి అని వీడే దూసుకుంటూ వెళ్ళి చెప్పండి అన్నాడు. ఇక్కడ ఏంటి దూసుకుంటే ఎవరిని అమ్మ గుంపులో నుంచి ఎవడో నా మొహం మీదకి దూసుకొస్తున్నాడే అని చెప్పేసి ఆయన తీసి రిటర్న్ దాడి చేశాడు. నేనైతే చెప్పుతో కొట్టేవాడిని, మోహన్ బాబు అన్న కనీసం మైక్ తీసుకొని ఇసిరేసాడు, సంతోషం. సో ఇది జరిగింది. ఇప్పుడు వాడికి కావాల్సింది జరిగేసింది, దే ఆర్ వెరీ హ్యాపీ. ఇకపోతే అప్పటి నుంచి యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ కేసు పెట్టాల్సింది మోహన్ బాబు. ఏమని? నా తలుపులు బద్దలు కొట్టుకొని నా ఇంట్లోకి 10 మంది చొరబడినప్పుడు ఒకడు నా మీదకి దూసుకుంటూ వచ్చాడండి, నా మీద హత్యాయత్నం చేయడానికి ప్రయత్నించాడు, వాడు పలానా న్యూస్ ఛానల్లో రిపోర్టర్ అంట, చర్యలు తీసుకోండి అని ఆయన చెప్పాలి. కానీ పెద్ద ఆయన ఎందుకు నేను వాడి మీద కేసు పెట్టాలి? వాడి మీద కేసు పెడితే పాపం వాళ్ళ భార్య పిల్లలు ఇబ్బంది పడతారు, వాడు కూడా ఇబ్బంది పడతాడు. అసలు వాడు ఇక్కడ రావడానికి కారణం ఏంటి? నేనే కదా. నా ఇంట్లో ఘర్షణ జరిగింది, అది తెలుసుకొనే వాడు వచ్చాడు. సో నా ఇంట్లో జరిగిన ఘర్షణ వాడు రావడానికి ఒక కారణమైంది. పరోక్షంగా వాడు రావడానికి కారణం నేనే కదా. కాబట్టి వాడిని మనం ఏమనకూడదు. వాడంతటా వాడి ఇంటెన్షన్గా వచ్చినప్పుడు సరే ఇంకెప్పుడన్నా చూసుకుందాం. ఇప్పుడు వాడు రావడానికి కారణం నేను. నా దగ్గర కూడా వాడికి కావాల్సిన ఫుటేజ్కి సంబంధించిన ఇన్సిడెంట్ జరుగుతుంది రసవత్తరంగా, వాడు అందుకు వచ్చాడు సొల్లుగార్చుకుంటూ. అప్పుడు వాడిని నేనేం అనలేను. పైగా పాపం మీడియా వాడు, నేను కూడా సినీ ఇండస్ట్రీలోనే ఉన్నాను, ఆ మీడియా వాళ్ళు కూడా మనకు దగ్గర వాళ్ళు. వాడిని నేను ఒక మాట అనడం తప్పు, వద్దు అని ఆయన అనుకున్నాడు. ఆయన మీద కేసు పెట్టాల. కానీ వీడేం చేశాడు, మోహన్ బాబు మీద ఈ పగతో వీళ్ళకి వచ్చిన ఫుటేజ్ మోహన్ బాబు మీద కేసు నమోదైందని చెప్పాడు. కేసులు ఎవరైనా పెట్టొచ్చు, నేను నీ మీద పెట్టొచ్చు, నా మీద పెట్టొచ్చు. ఆ కేసు పెట్టినంత మాత్రాన అవతలోడు దోషులు అయిపోరు, అది విచారణ జరుగుద్ది. నెక్స్ట్ ఈయన ఆయన పెట్టాడు. యాక్చువల్గా ఆయన మోహన్ బాబు కన్ను ముక్కు పొడవడానికి వచ్చాడు, రిటర్న్లో మోహన్ బాబు నన్ను తలబగల కొట్టాడని వాడు చెప్పాడు. జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఇకపోతే ఈయన ఏం చేశాడు, అలాగే ఎవరు పట్టించుకోవట్లా, మోహన్ బాబుని అరెస్ట్ అన్నా కూడా. ఇంకేం చేద్దాం, 2 అడుగుల ముందుకి మోహన్ బాబు అది చేయకపోయాడు, మోహన్ బాబు ఇలా అయిపోయి ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేస్తారు, పలు సెక్షన్లకి అరెస్ట్ చేస్తారు, 10 ఏళ్ళు జైలు శిక్ష చేస్తారు. అసలు ఇంకా మోహన్ బాబు కనపడాడు. నెక్స్ట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి మోహన్ బాబు బ్యాన్.
మనిషివా మోహన్ బాబువా, ఇట్లా 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 డైలాగులు వేసుకుంటూ ఆ ఇమేజ్ ఇంకా డ్యామేజ్ చేసుకోవడానికి చాలా హాయిగా ప్రయత్నించాడు. అయినా సరే వాడికి ఇంకా పగల నెక్స్ట్ స్టెప్ ఏంటి, మోహన్ బాబు ఇంటికి పోలీసులు వెళ్ళారు, మోహన్ బాబు ఫరారీలో ఉన్నాడు అని ఇప్పుడు కథనాలు రాస్తున్నారు. బేసిక్గా ఏ క్షణమైనా అరెస్ట్ చేయొచ్చు, మోహన్ బాబుని సంఘం నుంచే వెలివేశారు, అలా చేశారు, ఇలా చేశారు. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే దీనికి ఆయన స్పందించాడు కూడా, ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, ఏమీ అవ్వాల, ఎక్కడికి వెళ్ళాలి, ప్లెజెంట్గా ఉన్నాడు. ఇన్ కేస్ ఒకవేళ వెళ్ళినా కూడా మనశ్శాంతి కోసం ఎక్కడికన్నా వెళ్ళినా కూడా మనశ్శాంతి కోసం వెళ్ళాడని అనుకోవచ్చు. ఇప్పుడు నేను ఉన్నా మా రోజు నెలకోసారి గోవా పోతా, దేనికి, ఓ మనశ్శాంతి కోసం, వాగి ఉంటాం కాబట్టి ఒక చిన్న హాలిడే. అంత ఘర్షణ చూసే వాళ్ళకి ఏంటంటే, ఘర్షణగా కొంచెం షూటింగ్ నుంచి కూడా అయ్యా గ్యాప్ తీసి కొంతమంది విదేశాలకు వెళ్తారు, కొంతమంది ఈషా ఫౌండేషన్కి వెళ్ళి మెడిటేషన్ చేసుకుంటారు, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, ఎక్కడికన్నా వెళ్ళొచ్చు ప్లెజెంట్నెస్ కోసం. ఇలాంటి పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే ఓ గురువుల దగ్గరికి వెళ్తారు. గురువులు ఎవరు అంటే, ఇప్పుడు మోహన్ బాబు గారి ఇంట్లో సమస్య వచ్చింది, ఆయన సమస్యను పరిష్కరించేవాడు ఎవడు లేడు. ఉంటే పెద్ద ఆయన ఎన్టీఆర్ గారు చేయాలి, ఆయన లేరు, దాసరి గారు చేయాలి, ఆయన లేరు. మరి ఇప్పుడు ఈయన ఎవరు పరిష్కరించుకోవాలి, ఇక దేవుడే పరిష్కరించాలి. దేవుడి దగ్గర ఉండే మహారుషులో గురువులో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమస్యను అక్కడ పెట్టి చక్కగా ధ్యానంలో కూర్చుంటాడు. అప్పుడు కొంచెం మనశ్శాంతి కూడా, ఎందుకంటే మనసు చెడింది, ఆయన గుండె బరువు ఎక్కింది, టైం చెడింది, ఆయనకు ఒక టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నాడు, సంఘర్షణకు లోనై. సో తను మళ్ళీ మనశ్శాంతిగా ఉండాలంటే, మొన్నే గుళ్ళు గోపురాలన్నీ తిరిగేసి వచ్చాడు, రెస్ట్ లేకుండా ఇప్పుడు ఇదైంది, మొత్తం ఆ జ్యోతిర్లింగాలన్నీ దర్శించుకొని వచ్చారు. అమ్మయ్య రెస్ట్ తీసుకుందాం అనేసరికి మళ్ళీ హడావిడి, మళ్ళీ పరుగులు పెట్టించారు. ఇంత అయ్యేసరికి మళ్ళీ తనకు ఒక బాడీకో రెస్ట్ అనేది కావాలి. సో తను ఇన్ కేసు ఒకవేళ వెళ్ళినా కూడా పరారీలో ఉన్నట్టు కాదు, అందుబాటులో ఉండడు వీళ్ళకి. ఎందుకంటే ఎక్కడైనా మెడిటేషన్కి వెళ్తాడు, మనశ్శాంతి కోసం ఎక్కడికైనా వెళ్తాడు, ఖచ్చితంగా అందరికి అవైలబిలిటీలోనే ఉంటారు. పోలీసు వాళ్ళు పిలిస్తే వెళ్తారు, పిలవకపోయినా ఆయన కూడా బాగుంటే వెళ్ళి ఇలా ఒక తప్పిదం జరిగిందండి నా వల్లే, పాప పిల్లోడు ఏదో వచ్చాడు, నేను వాడిని కొట్టాను, నాకు బాధేస్తుంది అని కూడా చెప్తాడు. కానీ ఇక్కడ ఓవరాల్ జరిగింది ఏంటంటే మోహన్ బాబు గారి మీద జరిగింది దాడి. నేను ఒక లెటర్ కూడా రాశారు ఆయన, ఆ లెటర్లో కూడా ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశాడు ఎవరైతే గాయపడి. విషయం ఏంటంటే మన ప్రమేయం ఉన్నా లేకున్నా మన వల్ల ఒకరు బాధపడ్డారు అంటే ఖచ్చితంగా వీళ్ళే సారీ చెప్తారు ఫస్ట్. సూర్య ఫ్యామిలీ కూడా అంతే, మొన్న కార్తీ సారీ చెప్పాలి, అలా వీళ్ళంతే. ఎందుకంటే వీళ్ళు అలాగే ఉన్నారు, సూర్య వాళ్ళ డాడీ కూడా అంతే, అంత స్ట్రిక్ట్గా వాళ్ళని అలా పెంచాడు. మంచు మనోజ్ అయినా సరే, మంచు విష్ణు అయినా సరే, మోహన్ బాబు గారు అయినా సరే అలాగే పెరిగారు. నాకు తెలిసినంత వరకు వాళ్ళ వల్ల ఎవరిని ఇబ్బంది పెడితే వాళ్ళు ఖచ్చితంగా సారీ చెప్తారు. కానీ ఇక్కడ ఇంకా విచిత్రమైన సంఘటన ఏం జరిగిందంటే, మనోజ్ ఆ రిపోర్టర్కి హెల్ప్ చేశాడు. అంటే మీడియా వాళ్ళ తప్పేం లేదు దీంట్లో, మొత్తం మా నాన్నదే తప్పు అన్నట్టుగా ఆయన చెప్పేసరికి సర్లే ఇంకా ఆయన నినాదాలు కూడా ఏదో చేశాడు, స్ట్రైక్ కూడా చేశాడు వాళ్ళతో ఉండి. అంటే ఇంటెన్షన్ ఏంటి, మెయిన్ ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు అక్కడికి, ఆస్తి నీ కూతురు ఉంది లోపల, ఇంకా తలుపు దగ్గరికి ఎందుకు వచ్చావు, లోపల నా కూతురు ఉంది అన్నా, లోపల నీ కూతురుని ఎందుకు పెట్టావు, నువ్వు వెళ్ళేటప్పుడు నీ చెంబు తపేలా చాట తీసుకెళ్ళేటప్పుడు 3 కంటైనర్లో పట్టుకుపోయావు, ఓకేనా, కూతుర్ని మాత్రం అక్కడ ఎందుకు పెట్టావు, తీసుకెళ్ళాలిగా. నీ కూతుర్ని ఒకవేళ మూతికి ఖర్చు పెట్టి మోహన్ బాబు తీసుకొచ్చాడు అక్కడికి, కట్టేశారా ఇట్లా, లేదుగా, తీసుకెళ్ళేవన్నా పిన్నికి తగిలిచ్చారా, లేకపోతే ఏదన్నా బావిలో పడేస్తాను బెదిరించారా, నథింగ్ లైక్ దట్. నీ తల్లి దగ్గర సురక్షితంగా నీ కూతురు ఉందని నువ్వు భావించి వెళ్ళావు. ఇక్కడ ఒక వీడియో రిలీజ్ అయింది, ఏదైతే మోహన్ బాబు గారు దాడి చేయబోయారో ఆ రిపోర్టర్, అంతవరకు వచ్చే ముందు బ్యాక్ సైడ్ ఒకటి జరుగుతున్నది, బట్ అది ఫ్రంట్ వెర్షన్లో కనపడలే, బ్యాక్ వెర్షన్లో ఎవడో రికార్డ్ చేశాడు వీడియో. సో ఆ వీడియోలో ఏముందంటే, మోహన్ బాబు గారు మంచు మనోజ్ని పట్టుకున్నాడు, చొక్కా పట్టుకున్నాడు, సో ముందుకు వెనక లాగుతున్నాడు. సో వాళ్ళని తరవేయండ్రా అని మోహన్ బాబు గారు అంటుంటే, ఎవడ్రా నువ్వు ఎందుకు వెళ్తున్నావు, పరిగెడుతున్నావు అని చెప్పి వాడిని ఆపడం, సద్దు మనగించడానికి కోసం వచ్చిన ఒక పెద్ద వ్యక్తిని పట్టుకొని ఎవడెవరా నువ్వు అసలు అని మాట్లాడడం, ఇవన్నీ బయటకు వచ్చాయి. ఈ వర్షంలో చూస్తే మనోజ్ తప్పు అనిపిస్తుంది. ఇది ఎప్పటి నుంచో మనోజ్ తప్పు మేము చెప్తానే ఉన్నాం. కాకపోతే నేను నీకు విషయం తెలుసా, మనోజ్ తాగొచ్చి తలుపులు దంతాడని నేను ఎప్పుడో చెప్పా, నీకు మళ్ళీ లైవ్లో కనపడింది. నేను అప్పుడు చెప్పినప్పుడు కామెంట్లన్నీ ఎలా వచ్చాయి, లేదు వీడు విష్ణు దగ్గర డబ్బులు తీసుకున్నాడు, మనోజ్కి యాంటీగా చెప్తున్నాడు అని చెప్పేసి చాలామంది అన్నారు. ఇట్స్ ఓకే, ఎవడి అభిప్రాయం వాడిది, తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాం, చూసాం కాబట్టి చెప్తున్నాం అంతే. నాకు అక్కడ ఒక సెకండ్ మోహన్ బాబు గారు ఏదైతే రిపోర్టర్ని కొట్టారో అప్పుడు నాకు కొంచెం
ఓకే నాకు ఎందుకో ఇబ్బంది అనిపించింది కానీ బట్ ఆ వయసులో 75 సంవత్సరాల వయసులో ఆ వ్యక్తి మనోజ్ లాంటి వ్యక్తిని పట్టుకొని ఇతనో పక్క ఆపలేక అతనో పక్క గుంజుకొని వెళ్తుంటే ఇంత కష్టం ఎందుకురా ఒక తండ్రికి, ఇంత పెద్ద లెజెండరీ యాక్టర్కి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇంత వర్స్ట్ సిచ్యువేషన్, దీనికి ఎండ్ ఎప్పుడు పడుతుంది అనిపించింది నాకు. మీకేమనిపిస్తుంది, ఎప్పుడు ఎండ్ పడుతుంది? అది యాక్చువల్గా ఎప్పుడు ఎండ్ పడుద్ది అంటే నిన్ననే ఎవరి షూటింగ్లోకి వాళ్ళు వెళ్ళారు. మళ్ళీ మనోజ్కి ఎప్పుడు ఏమైద్దో తెలియదు. మనోజ్కి ఏదో కావాలి, అది అంతే. ఇంకా అది ఆయన తీసుకునేంత వరకు ఉండదు. ఆయనకు అది కావాలి అంటే నాన్నున్నంత వరకు ఇవ్వను అని విష్ణు అన్నాడు. నాకు కావాలి అని నువ్వు అనుకుంటున్నావు అంటే నాన్న ఉండొద్దనేగా నీ అభిప్రాయం. నా తండ్రి ఆస్తి రా అని అంటున్నాడు. తండ్రి ఇష్టం, నీ ఇష్టం కాదు. ఆయన నీకు ఇస్తే నీ ఇష్టం, ఇవ్వకపోతే నీ ఇష్టం కాదు, ఆయన ఇష్టం. ఎందుకు మనోజ్ మీద ఎంత సాఫ్ట్ కార్నర్ ఉండేది ఎప్పటి నుంచో, ట్రోల్స్ గురైంది అందరికీ ఉండేది, నాకు లేదు. ఎందుకంటే నాకు దగ్గర నుంచి నేను చూసా కాబట్టి. అంటే ఆయన ఏదో కలిసి ఆయనతో కూర్చొని తిని కాదు, తెలుసు దూరం నుంచి ఫ్యామిలీ రైట్, కొంచెం అట్లా తెలుసు, చూసా. ఆయన ఫిలిం నగర్ ఇంట్లో కూడా ఒకసారి ఇష్టం, ఒకసారి కాదు చాలాసార్లు తాగేసి వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ తిడతా ఉంటాడు పనోళ్ళని, మాది ఇది నాది అని చెప్పేసి. ఇట్ హ్యాపెన్స్, చాలాసార్లు చూసాం. అండ్ ఆ పిల్లకి కూడా ఆ అబ్బాయికే సపోర్ట్ చేస్తుంది, ఫ్యామిలీకి చేయదు. ఇట్స్ ఓకే. నో మనోజ్ వాళ్ళ మిస్సెస్ ఎప్పటి నుంచో ఉన్నాయి, పెళ్లికి ముందు నుంచి కూడా ఉన్నాయి. వీళ్ళు బెంగళూరులో ఉన్నప్పటి నుంచి ఉన్నాయి గొడవలు, ఇప్పటివి కాదు. 7 years గొడవలు ఇవి. ఈ రోజు బయటకు వచ్చాయి, మొన్న 2 years బ్యాక్ అదేదో బయటకు వచ్చింది. 7 years గొడవలు ఇవి. ఏదో మా ప్రెసిడెంట్ గా దీనికి సంబంధించి ఆయన ఎలాంటి చర్యలు తీసుకోలేడు? మా ప్రెసిడెంట్గా దీనికి సంబంధించి కూడా ఆయన చర్యలు తీసుకోవచ్చు కూడా. ఎందుకంటే ఏదో గొడవలో హేమ ఉంటే నోటీసులు పంపినప్పుడు, ఏదో గొడవలో కరాటే కళ్యాణి ఉంటే నోటీసులు పంపినప్పుడు, ఇది కూడా ఒక గొడవే, ఆయన కూడా ఒక నటుడే, పంపొచ్చు. బట్ పంపడని అనుకుందాం, పంపితే వాళ్ళ ఫ్యామిలీ రిజాల్వ్ అవుతుంది. పంపాలి, మాకంటూ కొన్ని బైలాస్ ఉన్నాయి. వాళ్ళు అడుగుతారు కదా ఇప్పుడు, అంటే మాకు ఒక న్యాయం, మీ ఇంటికి ఒక న్యాయం. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు అడుగుతారు కాబట్టి పంపాలి, ఖచ్చితంగా పంపుతాడు, అదేం లేదు. రైట్, ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.